Hello, dear test takers. Welcome back to my Grammar for Success channel. I'm Koresh Babu, a retired lecturer in English from Hyderabad. ఈ రోజు వీడియోలో మీకు స్పెషల్ నోట్స్ ఆన్ స్పెషల్ నౌన్స్ గురించి వివరంగా తెలియచేయబోతున్నాను. ఇంతకుముందు 2 వీడియోలు చేశాను. మరి అవన్నీ కూడాను స్పెషల్ నౌన్స్ గురించినటువంటివే. స్పెషల్ నౌన్స్ గురించిన మొదటి వీడియోలో కొన్ని వివరాలు, స్పెషల్ నౌన్స్ గురించిన రెండవ వీడియోలో మరికొన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఈ స్పెషల్ నౌన్స్ మీద ఉన్నటువంటి స్పెషల్ నోట్స్ గురించి మీతో తెలియచేయాలనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో till the end and get, you can say, benefit out of this video. And because in this video you are going to find very valuable matter, and this matter is going to be very very helpful and useful to you in all your competitive examinations. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళంతా కూడాను ఈ వీడియో కనుక చూసినట్టయితే మీకు ఎంతో అడ్వాంటేజెస్గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్దాం. స్పెషల్ నోట్స్ ఆన్ స్పెషల్ నౌన్స్, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు టాపిక్. ఏమిటి ఆ స్పెషల్ నోట్స్ అంటే, నోట్ 1, సమ్ నౌన్స్ ఆర్ కౌంటబుల్ వెన్ దే రెఫర్ టు సింగిల్ ఐటమ్స్ బట్ దే ఆర్ అన్కౌంటబుల్ వెన్ దే రెఫర్ టు సబ్స్టాన్సెస్ ఆర్ మెటీరియల్. అంటే కొన్ని నౌన్స్ ఉంటాయి, అవి మరి ఒక ఐటమ్ను చెప్పేటట్టయితే అవి కౌంటబుల్ గాను, వాటి యొక్క మెటీరియల్ కానీ, వాటి యొక్క సబ్స్టాన్స్, మెటీరియల్ అంటే ముడి పదార్థం, మరి సబ్స్టాన్స్ అంటే పదార్థము, మెటీరియల్ అంటే ముడి పదార్థం. సో వీటిని చెప్పేటట్టయితే అవి అన్కౌంటబుల్గాను పరిగణించబడతాయి. ఏవి ఇంతకీ ఆ నౌన్స్ ఏమిటి అంటే, చూడండి ఇక్కడ చికెన్, మరి ఇది దీని యొక్క ఒక్క ఐటమ్ మాట్లాడితే అది కౌంటబుల్ అవుతుంది. దీన్ని గుండుగుత్తగా మాట్లాడితే అది అన్కౌంటబుల్గా, అంటే మెటీరియల్గా ఒక పదార్థంగా మాట్లాడితే అది అన్కౌంటబుల్ నౌన్గా మరి పరిగణించబడుతుంది. అలాగే ఎగ్, ఐస్ క్రీమ్, కాఫీ, టీ, ఇలాంటి నౌన్స్ను గమనించండి. ఇవి ఒక్క ఐటమ్ అయినట్టయితేనేమో వాటిని కౌంటబుల్ నౌన్స్గా పరిగణిస్తాము. మరి అవి ఒక పదార్థంగా పరిగణించినట్టయితే వాటిని అన్కౌంటబుల్గా ఉంటాం. మరి మీకు తెలుసు, ఆ కౌంటబుల్ నౌన్ అయినట్టయితే వీటి ముందు ఏ కానీ యాన్ కానీ వాడతాము. అన్కౌంటబుల్ నౌన్స్గా పరిగణించబడ్డప్పుడు వీటి ముందు ఏను కానీ యాను కానీ వాడము. ఇది మొదటి నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. వాట్ ఈస్ దట్? హీ ఏట్ ఏ హోల్ చికెన్. ఒక చికెన్ మొత్తాన్ని తినేశాడు అతను. ఇక్కడ చికెన్ అనేది ఒక సింగిల్ ఐటమ్గా వాడుకున్నాం కాబట్టి ఏ వాడాము ఇక్కడ. ఎప్పుడైతే మరి సింగిల్ ఐటమ్గా మనం వాడతామో అప్పుడు అది కౌంటబుల్ అవుతుంది. కౌంటబుల్ కాబట్టి ఇక్కడ ఏ కానీ యాన్ కానీ వాడాలి. మరి ఇక్కడ కౌంటబుల్ సింగిల్ ఐటమ్స్, ఓకేనా? మరి అలా కాకుండా వుడ్ యూ లైక్ సమ్ చికెన్ ఆర్ సమ్ మోర్ చికెన్, మరి కొంచెం చికెన్ అవసరం కావాలా నీకు? చికెన్ మెటీరియల్గా ఒక సబ్స్టాన్స్గా మాట్లాడుతున్నాం. మరికొంత చికెన్ కావాలా అంటున్నాం. ఒక చికెన్ కావాలా కాదు, మరికొంత చికెన్ నీకు కావాలా అంటే ఇక్కడ పదార్థంగా మాట్లాడుతున్నాం, మెటీరియల్గా మాట్లాడుతున్నాం. కాబట్టి వీటి ముందు ఏ కానీ అని కానీ లేదు. కాబట్టి ఇది అన్కౌంటబుల్ సబ్స్టాన్స్ ఆర్ మెటీరియల్. అలా ఉంటుంది ఇక్కడ. ఇంకొక విషయం, షీ హ్యాస్ హ్యాడ్ ఎ బాయిల్డ్ ఎగ్ అంటున్నాం. ఎగ్ అనేది మరి ఒక ఐటమ్గా మాట్లాడితే అది కౌంటబుల్ నౌన్ అవుతుంది. కాబట్టి వీటి ముందు ఏ కానీ యాన్ కానీ వాడతాం. ఏ బాయిల్డ్ ఎగ్ అన్నాం. సో ఇట్స్ ఎ సింగిల్ ఐటమ్, ఇట్స్ ఎ కౌంటబుల్ నౌన్ అయింది. ఇప్పుడు దీన్ని మనం సబ్స్టాన్స్గా మాట్లాడితే, దెర్ ఈజ్ సమ్ ఎగ్ ఆన్ యువర్ షర్ట్. నీ షర్ట్ మీద కొంచెం ఎగ్ పడింది. ఆమ్లెట్ చేసేటప్పుడు కొంత చిల్లింది, కొంత పడ్డది. కాబట్టి సమ్ ఎగ్ ఆన్ యువర్ షర్ట్ అంటున్నా. అంటే ఎగ్ అనేటటువంటిది ఇక్కడ అన్కౌంటబుల్గా ఉంది, ఇక్కడేమో కౌంటబుల్గా ఉంది. కౌంటబుల్ అయినట్టయితే ఏ కానీ యాన్ కానీ దాని ముందు వాడతావు. అన్కౌంటబుల్ అయినట్టయితే వాటి ముందు ఏ కానీ యాన్ కానీ వాడము. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ ఈటెన్ ఎ కోన్ ఆర్ కప్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అనేది యాక్చువల్గా అన్కౌంటబుల్ నౌన్. ఇక్కడ ఒక ఐటమ్గా మాట్లాడుతున్నాం కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఏ బిఫోర్ దాట్. ఏ కోన్ ఐస్ క్రీమ్, ఒక కోన్ ఐస్ క్రీమ్, ఒక కప్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ యాక్చువల్గా అది మెటీరియల్ నౌన్, అది అన్కౌంటబుల్. కానీ ఒక్కటిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏ పెట్టాం. రైట్, ఇదే విషయం చూడండి. మచ్ ఆఫ్ ద ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్లో చాలా ఏమిటి, హ్యాస్ మెల్టెడ్ అవే, అది కరిగిపోయింది అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఐస్ క్రీమ్ దాన్ని సబ్స్టాన్స్గా మాట్లాడుతున్నాం కాబట్టి అది ఏమిటి, హోల్సేల్గా, అంటే ఇక్కడ సబ్స్టాన్స్ ఆర్ మెటీరియల్. కాబట్టి ఇట్స్ ఎన్ అన్కౌంటబుల్ నౌన్. ఎస్, మరి ఇక్కడ ఇంకొకటి. సో లెట్స్ గో టు ఈ విధంగా ఈ వర్డ్స్ ఏదైతే ఉందో ఒకటిగా మాట్లాడితే కౌంటబుల్ నౌన్, మరి అవి సబ్స్టాన్స్గా మెటీరియల్గా మాట్లాడితే అవి అన్కౌంటబుల్ నౌన్గా చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ గో టు ద సెకండ్ స్లైడ్. Note 2. Some nouns are uncountable when they refer to a material,
బట్ దే ఆర్ కౌంటబుల్ వెన్ దే రెఫర్ టు ఎన్ ఆబ్జెక్ట్ మేడ్ ఫ్రమ్ దట్ మెటీరియల్. అంటే అవి ఒక మెటీరియల్గా వాటి గురించి మాట్లాడేటప్పుడు అది అన్కౌంటబుల్ అవుతుంది. ఆ మెటీరియల్ నుంచి తయారు చేసిన వస్తువు గురించి, ఆబ్జెక్ట్ అంటే థింగ్ గురించి మాట్లాడేటప్పుడు దాని ముందు అది కౌంటబుల్ నౌన్గా వాడబడుతుంది, చెప్పబడుతుంది. ఎలా? లెట్ us see that here. గ్లాస్ ఉంది. గ్లాస్ ఈజ్ ఎ మెటీరియల్. అదొక ముడి పదార్థం గ్లాస్ అని. కాబట్టి ముడి పదార్థంగా మాట్లాడినప్పుడు ఇది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి వీటి ముందు ఏ కానీ యాన్ కానీ వాడేది లేదు. కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్. చూడండి, గ్లాస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ శాండ్ అండ్ లైమ్. చూసారా? సో ఇట్ ఈస్ అన్కౌంటబుల్ నౌన్. మరి దీన్ని మనము దీంట్లో నుంచి తయారు చేసిన వస్తువు ఉందనుకోండి, అప్పుడు దాని ముందు మనం అది కౌంటబుల్ నౌన్ అవుతుంది. చూడండి, ఐ బ్రోక్ ఏ గ్లాస్ దిస్ మార్నింగ్ అంటున్నాడు. ఈ ఉదయం నేను ఒక గ్లాస్ పలగొట్టు. గ్లాస్ అంటే ఏమిటి ఇక్కడ? ఎస్, మీకు తెలుసు, దిస్ ఈజ్ లైక్ దిస్. ఒక గ్లాస్, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమ్మా, ఇసే. ఒక గ్లాస్ టీ ఇవ్వు, లేకుంటే ఒక గ్లాస్ కాఫీ ఇవ్వు, లేకుంటే గ్లాస్ జ్యూస్ ఇవ్వు. గ్లాస్, ఒక గ్లాస్ అనే మాట. గ్లాస్ యాక్చువల్లీ ఈజ్ ఎ మెటీరియల్ నౌన్. ఇది ఇలా వాడినప్పుడు మెటీరియల్గా వాడితే ఇది అన్కౌంటబుల్. ఒక దాని నుంచి తయారైన వస్తువు గురించి మాట్లాడేటప్పుడు ఇట్స్ ఎ కౌంటబుల్ నౌన్. ఇది మనం నేర్చుకుంటున్న విషయం. యు గో టు ద సెకండ్ ఎగ్జాంపుల్. ద కాలమ్స్ వర్ మేడ్ ఆఫ్ వైట్ మార్బుల్. కాలమ్స్ అంటే ఆ పిల్లర్స్ అన్ని కూడా మార్బుల్తో చేయబడినవి. మార్బుల్ అనేది ఇట్ ఈస్, అదో మార్బుల్ తెలుసు కదా మీకు, మార్బుల్ స్టోన్, పాలరాయి, సమ్ రాయి, స్టోన్. మార్బుల్ ఈజ్ అ కైండ్ ఆఫ్ స్టోన్, వైట్ స్టోన్. సో ఇక్కడ ఈ మార్బుల్ అనేది ఇస్ అన్ అన్కౌంటబుల్ నౌన్ బికాస్ ఇట్ ఈస్ మెటీరియల్, ముడి పదార్థం. కాబట్టి వీటి ముందు ఎలాంటి ఆర్టికల్ వాడబడలేదు గమనించండి. అండ్ నెక్స్ట్ కమ్స్ వాట్ ఈస్ దట్? ద చైల్డ్ లాస్ట్ ఏ రెడ్ మార్బుల్. ఇక్కడ మార్బుల్ ఈజ్ నాట్ ఏ మెటీరియల్ బట్ ఇట్ ఈస్ సమ్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ మేడ్ ఆఫ్ దిస్ మార్బుల్. కాబట్టి మార్బుల్ నుంచి వచ్చినటువంటి ఒక మాట. మార్బుల్ అంటే గోలికాయ. పిల్లలు గోళీలు ఆడుతుంటారు. చిన్నప్పుడు నేను కూడా బాగా గోళీలు ఆడేవాడిని. ఎన్నో గోళీలు, చిన్న గోళీలు, పెద్ద గోళీలు బాగా అలా చాలా సూటి ఉండేది, బాగా ఆడుతుండేవాడిని. సో దట్ వాస్ సో నైస్, యూనో. బట్ హియర్ ద చైల్డ్ లాస్ట్ ఏ రెడ్ మార్బుల్. ఇక్కడ మార్బుల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఒక్క వస్తువే కాబట్టి వీటి ముందు ఇది మెటీరియల్ కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్. ఇది ఇందులో నుంచి వచ్చిన వస్తువు కాబట్టి దీన్ని అన్కౌంటబుల్ నౌన్. అందుకే ఇది వాటి ముందు ఏ గాన్ యాన్ గాన్ వాడా. అండ్ నెక్స్ట్ కమ్స్ లాస్ట్ ఎగ్జాంపుల్. దే యూజ్డ్ స్టోన్ టు బిల్డ్ ద వాల్స్. వాళ్ళు వాల్స్ నిర్మించడానికి స్టోన్ను కట్టారు. స్టోన్ అంటే రాయి అని అర్థం. ఇప్పటికీ మన దగ్గర కూడా తెలుగులో అంటుంటాం, ఎన్ని ట్రిప్పుల రాయి వేసుకున్నారు సార్? ఈ బేస్మెంట్కి 3 ట్రిప్పుల రాయి అవసరం. రాయి 3 ట్రిప్పుల రాయి అవసరం అవుతుంది అంటాము, కానీ రాళ్ళు అనే మాట మనం మాట్లాడాం. ఎందుకంటే ఇట్స్ ఎ మెటీరియల్ నౌన్. రాయి అంటే దాంట్లో ఎన్నో వస్తాయి. కాబట్టి ఈ గోడలు వాళ్ళు రాయితో నిర్మించారు, రాళ్లతో కాదు, రాయితో. సో అందుకే ఇట్స్ ఎ మెటీరియల్ నౌన్. అందుకే వీటి ముందు ఏ గాని యాన్ గాని వాడబడలేదు. కానీ ఇప్పుడు చూడండి, హీ హర్ల్డ్ ఎ స్టోన్ ఎట్ ద బస్. అతడు బస్సు మీదకి ఒక రాయి విసిరాడు. రాయి అంటే ఇక్కడ ఒక చిన్న రాయి. ఒక మెటీరియల్ నౌన్గా రాయి అంటే చాలా వైడ్ సెన్స్లో వాడుతున్నాం. రాయి అంటే రాయి. ఎస్, మరి తాజ్మహల్ పాలరాయితో నిర్మించబడింది, పాలరాళ్లతో కాదు, రాయితో. రాయి అంటే అది మెటీరియల్ నౌన్గా అక్కడ వాడాం, హోల్సేల్గా వాడాం, బ్రాడ్ సెన్స్లో వాడాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒక రాయి అంటే చిన్న రాయి, గులక రాయి. ఈ హర్ల్డ్ ఏ స్టోన్ ఎట్ ద బస్ అంటే కొన్ని మెటీరియల్స్, కొన్ని నౌన్స్, మరి మెటీరియల్స్ ఏమిటి మెటీరియల్ రెఫర్ చేసే నౌన్స్, మెటీరియల్ రెఫర్ చేసేటట్టయితే నౌన్స్ అవి అన్కౌంటబుల్ గాను, అందులో నుంచి తయారైన వస్తువులను చెప్పేటప్పుడు అది కౌంటబుల్ గాను చెప్పబడతట్టుగా ఇక్కడ మనం చూసినటువంటి ఇది విషయం. థర్డ్ నోట్ ఈస్ దేర్. వాట్ ఈస్ దాట్? ఫర్ వర్డ్స్ ఫర్ డ్రింక్స్ లైక్ కాఫీ ఆర్ టీ ఆర్ నార్మల్లీ అన్కౌంటబుల్. దిస్ మీన్స్ వీ యూజ్ నో ఆర్టికల్. మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాఫీ టీ అనేది నార్మల్గా అవి అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ కానీ యాన్ కానీ వాడేది లేదు. అయినా ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు చెప్పాను, అది అన్కౌంటబుల్ నౌన్స్. చూడండి ఇక్కడ, ఎస్, మరి కాఫీ ఇస్ అన్ అన్కౌంటబుల్ నౌన్. కాఫీ అంటే వైడ్ సెన్స్లో వాడుతున్నాం. కాఫీ ఈజ్ ఇంపార్టెంట్ టు ద ఎకానమీ ఆఫ్ బ్రెజిల్. బ్రెజిల్ యొక్క మరి ఎకానమీకి, ఆర్థిక వ్యవస్థకి కాఫీ అనేది ముఖ్యమైనటువంటిది. కాబట్టి కాఫీ అనేది ఒక మెటీరియల్ నౌన్ ఇది. ఓకే, రైట్. టీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్ ఇన్ ఇండియా. మరి ఇండియాలో మరి మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ క్రాప్ టీ. టీ మా ఇండియాలో ఇక్కడ మరి ఊటీలో కానీ, కొడైకెనాల్లో కానీ, అస్సాంలో కానీ మరి అక్కడక్కడ పండిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఇండియా ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ టీ ప్రొడక్షన్. కాబట్టి ఇక్కడ టీ అనేది ఇక్కడ మెటీరియల్ నౌన్ ఇది, కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్. ఓకే, ఈ రెండు కూడా అన్కౌంటబుల్ నౌన్స్. అందుకే వీటి ముందు ఆర్టికల్స్ వాడలేదు. పాయింట్ ఈస్ క్లియర్. అండ్ నౌ యూ గో టు ద నెక్స్ట్ వన్. ఒకవేళ మీరు ఇట్లా కూడా వాడచ్చు, వీటి ముందు సమ్ కానీ ఎనీ కానీ కూడా వాడవచ్చును. ఎట్లా? వాట్ ఈస్ దట్? ఈజ్ దేర్ ఎనీ కాఫీ ఇన్ ద ఫ్లాస్క్? ఇన్ ద ఫ్లాస్క్.
ఫ్లాస్క్లో ఏమైనా కాఫీ ఉందా? ఎనీ కాఫీ, ఎనీ వాడవచ్చును. ఎనీ కాఫీ, ఎస్ ఎస్ దెర్ ఈస్ సమ్ కాఫీ ఇన్ ద ఫ్లాస్క్. అవును, అందులో కొంచెం కాఫీ ఉంది. ఓకేనా? ఐ వుడ్ లైక్ సమ్ కాఫీ ప్లీజ్. సమ్ కాఫీ, కొంచెం కాఫీ, నాకు కొంచెం కాఫీ కావాలి, కొంచెం కాఫీ. అంటే కొంచెము, ఏదైనా అని ఈ మాటల ముందు, ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు వాడవచ్చును, కానీ ఏ యాన్ వాడేది లేదు. దట్స్ ద పాయింట్, ఇట్ ఈస్ మేడ్ క్లియర్, రైట్? అండ్ నౌ వి గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. దెర్ ఇస్ స్టిల్ సమ్ టీ లెఫ్ట్ ఇన్ ద ఫ్లాస్క్. సమ్ టీ, కొంచెం టీ దాంట్లో ఫ్లాస్క్లో ఇంకా మిగిలిపోయి ఉంది. ఈ కాఫీ, టీ అనేటటువంటి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఏ కానీ యాన్ కానీ వాడేది లేదు. వాడితే గీడితే కనుక సమ్ కానీ ఎనీ కానీ వాడవచ్చును అనేది ఇక్కడ చెప్పబడిన విషయం. ఓకే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. Note 5. However, when we are ordering coffee or tea, we normally treat it as a countable. This is a very important rule. Please keep it in mind. Actually, coffee, tea are uncountable nouns అని ఇప్పుడే నేర్చుకున్నాం ఇంతకుముందు స్లైడ్లో. ఈ స్లైడ్లో ఏమనుకుంటున్నాం? వెన్ వీఆర్ ఆర్డరింగ్ కాఫీ ఆర్ టీ ఇన్ ఏ హోటల్ ఆర్ ఇన్ ఏ రెస్టారెంట్లో, హోటల్లో మనం కాఫీ, టీలు ఆర్డర్ చేసేటప్పుడు మాత్రము వాటిని అక్కడ కౌంటబుల్గా మనం వాడవచ్చును. ఎలా చూడండి, వాట్ యు లైక్? దోస్త్ అడుగుతున్నాడు నిన్ను, ఏమంటున్నాడు? ఏ వాట్ యు లైక్, ఏ టీ ఆర్ ఏ కాఫీ? ఒక టీ కావాలా, ఒక కాఫీ కావాలా? ఏ టీ ఆర్ ఏ కాఫీ? ఏమయ్య ఒక టీ తీసుకురా. నువ్వు హోటల్ పోయి ఏమడతావు? ఒక కాఫీ, 2 కాఫీలు, 3 కాఫీలు, యూ సే దట్. ఒక కాఫీ ఏమనవు, ఒక కాఫీ ఇవ్వు, ఒక టీ ఇవ్వు అంటాం. యాక్చువల్ కాఫీ, టీలు అనేటటువంటి అన్కౌంటబుల్ నౌన్స్, కానీ ఇక్కడ మాత్రం యు ఆర్ మేకింగ్ దెమ్ కౌంటబుల్ and therefore you are using a before them, right? And here I would like a cup of tea. ఏ టీ అన్న పర్వాలేదు, ఏ కప్ ఆఫ్ టీ. ఎవరు కూడా మన దగ్గర ఒక కప్ ఆఫ్ టీ ఇవ్వయ్యా అని చెప్పి ఎవరు అన్నారు? ఇక్కడ ఒక టీ ఇవ్వంటారు, అవునా? అది ఇక్కడ ఏ కప్ ఆఫ్ టీ అనడం ఇంకా బాగుంటుంది. ఏ కప్ ఆఫ్ టీ, ఓకే. ఐ వుడ్ లైక్ ఏ కప్ ఆఫ్ టీ. షీ వుడ్ లైక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఏ కప్ ఆఫ్ టీ, ఏ కప్ ఆఫ్ కాఫీ. డైరెక్ట్గా ఏ టీ, ఏ కాఫీ, ఓకే. ఏ కప్ ఆఫ్ టీ, ఏ కప్ ఆఫ్ కాఫీ ఆర్ ఆల్సో ఓకే. అండ్ దెన్ కమ్స్ 2 కాఫీస్ ప్లీజ్. ఆర్డర్ చేస్తున్నాడు. ఏ బేరర్, yes, 2 coffees please. 1 coffee and a glass of milk. ఒక కాఫీ, ఒక మిల్క్. జనరల్గా ఆర్డర్ చేసేటప్పుడు మాత్రం ఒక మిల్క్ అంటాం. జనరల్గా ఒక మిల్క్, 2 మిల్కులు, 3 మిల్కులు ఉండవు, ఎందుకంటే మిల్క్ అనేది ఇస్తే అన్కౌంటబుల్ నా. కానీ ఇక్కడ ఆర్డర్ చేసేటప్పుడు మాత్రం ఓకే అని మీకు అది చెప్తాను. అందుకే స్పెషల్ కేసు ఇదంతా. ఒక కాఫీ, ఒక మిల్క్ ఇవ్వు. ఒక మిల్క్ అంటే ఒక గ్లాస్ మిల్క్ అని అర్థం. కాబట్టి ఇక్కడ 1 కాఫీ అండ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అన్నా పర్వాలేదు, 1 కాఫీ మిల్క్ అన్నా పర్వాలేదు. ఓకే, రైట్. ఐ వుడ్ లైక్ సమ్ టీ ఆర్ సమ్ కాఫీ. సమ్ కూడా వాడవచ్చును, ఇప్పుడే చెప్పాను మీకు. అండ్ దెన్ ఐ వాంట్ సమ్ ఆర్ ఏ క్యాన్ ఆఫ్ బియర్. ఐ వాంట్ సమ్ బీర్ అన్నా పర్వాలేదు, ఐ వాంట్ ఏ క్యాన్ ఆఫ్ బీర్ అన్నా పర్వాలేదు. ఇంకోటి, షీ వాంట్ సమ్ ఆర్ ఏ గ్లాస్ ఆఫ్ లెమనేడ్. లెమనేడ్ అండ్ లెమన్ జ్యూస్ అని అర్థం, లెమనేడ్. ఓకే, మరి సమ్ లెమనేడ్ ఆర్ ఏ గ్లాస్ ఆఫ్ లెమనేడ్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, దే వాంట్ సమ్ ఆర్ ఏ గ్లాస్ ఆఫ్ టమాటో జ్యూస్. కొంచెం టమాటా జ్యూస్ ఇవ్వన్నా అనవచ్చును, ఒక గ్లాస్ టమాటా జ్యూస్ ఇవ్వన్నా అనవచ్చును. అంతేగాని అంటే ఈ మాటలను ఆర్డర్ చేసేటప్పుడు వీటిని కౌంటబుల్ నౌన్గా భావిస్తూ వీటి ముందు ఏ గాని యాన్ గాని పెట్టవచ్చును అవసరాన్ని బట్టి, అవునా? ఇగో ఇవన్నీ చూశారు ఇక్కడ. ఇక్కడ ఇంకొక మంచి నోట్ ఉంది. ఏంటది? Note 5. Words indicating substances and materials like oil, plastic, wood, cloth are normally uncountable. మీకు తెలుసు, ఆయిల్, ప్లాస్టిక్, వుడ్, క్లాత్ అనేవి ఇవన్నీ మెటీరియల్స్ లేదా సబ్స్టాన్సెస్. ఎప్పుడైతే అవి సబ్స్టాన్సెస్, మెటీరియల్స్ అయినవో అవన్నీ అన్కౌంటబుల్ అని మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వాట్ ఈస్ ద మ్యాటర్? బట్ బట్ ఈస్ అ బిట్ ఆఫ్ పాయిజన్ అని. బట్ కానీ ఏమిటది? when we describe them with an adjective. అడ్జెక్టివ్ అంటే ఏ డిస్క్రిప్టివ్ వర్డ్, ఒక ఎపిథెట్. ఒక ఎపిథెట్ అంటే ఒక డిస్క్రిప్టివ్ వర్డ్. ఒక అడ్జెక్టివ్ను గనక వీటి ముందు గనక వాడితే అప్పుడు వీటి ముందట ఏను గాని యాను గాని మీరు వాడవచ్చును. ఇవి మెటీరియల్ నౌన్స్ కాబట్టి వీటి ముందు ఏ గాని యాన్ గాని వాడేది లేదు. పాయింట్ క్లియర్. కానీ వీటి ముందు కనుక ఒక అడ్జెక్టివ్, ఒక డిస్క్రిప్టివ్ వర్డ్ కనుక వాడితే ఏ గాని యాన్ గాని వాడవచ్చును. అదొక కౌంటబుల్ నౌన్గా భావిస్తూ. ఎలా? లెట్ us see that here. ఎగ్జాంపుల్, ఆయిల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద నార్త్ సీ. ఆయిల్ ఈజ్ మన దగ్గర గోదావరి బేసిన్లో ఆయిల్ ప్రొడ్యూస్ చేసినట్టు నార్త్ సీలో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఆయిల్ ఇట్స్ మెటీరియల్ నౌన్. ఓకే, నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ దాట్. ఓకే, అండ్ దెన్ నార్త్ సీ ప్రొడ్యూసెస్ ఎ లైట్ ఆయిల్. ఇక్కడ చూడండి, ఈ ఆయిల్ ముందు వాట్ ఆర్ వి డూయింగ్? వీఆర్ యూజింగ్ ఏ బిఫోర్ దాట్.
వీఆర్ యూజింగ్ ఏ బిఫోర్ దాట్. ఓకే, ఏ లైట్ ఆయిల్ అంటే ఆయిల్ను వర్ణిస్తుంది. ఒక తేలిక అయినటువంటి నూనె, తేలికగా ఉండేది, లైట్గా ఉంటుంది, తిక్కుగా ఉంటుంది, అది లైట్ ఆయిల్. కాబట్టి ఇక్కడ ఈ ఆయిల్ డిస్క్రైబ్ చేస్తున్నటువంటి లైట్ అనే మాట వచ్చింది కాబట్టి ఏ అనేది వాడాలి. ఏ లైట్ ఆయిల్. ఉత్తగైతే వాడేది లేదు, మెటీరియల్లో ఉంది కాబట్టి, కానీ ఇక్కడ డిస్క్రిప్టివ్ వర్డ్ వచ్చింది కాబట్టి వాడాలి. యూ గో టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ప్లాస్టిక్ ఈజ్ నవే డేస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ మెషిన్స్. మీకు తెలుసు మెషిన్స్ అన్నిటిని ప్లాస్టిక్ నౌన్స్ వాడుతుంటుంటారు కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్. ఇప్పుడు చూడండి, ప్లాస్టిక్ ఈజ్ అ మెటీరియల్ నౌన్, దీని ముందు ఏది వాడలేదు. చూడండి, యార్డ్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ ఎ వెరీ హార్డ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ ముందు హార్డ్, వెరీ, ఇవి రెండు దీన్ని వరుస్తున్నాయి. వెరీ హార్డ్ అంటే వెరీ హార్డ్, చాలా మరి గట్టి అయినటువంటి ప్లాస్టిక్ అట, మామూలు ప్లాస్టిక్ కాదు, చాలా గట్టి అయిన. ఈ రెండు మాటలు కలిసి ఈ ప్లాస్టిక్ను డిస్క్రైబ్ చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి డిస్క్రిప్టివ్ వర్డ్స్ ఉన్నప్పుడు వీటి ముందు ఏ కానీ యాన్ కానీ వాడవచ్చును. ఏ హార్డ్ ప్లాస్టిక్, ఏ వెరీ హార్డ్ ప్లాస్టిక్. ఇంకొక ఎగ్జాంపుల్, వుడ్ ఈజ్ నార్మల్లీ యూజ్డ్ ఫర్ ఫ్లోరింగ్ ఇన్ ద యూఎస్ఏ. వుడ్, it's a material noun, no article is used before that, right? And now you see that pine, pine ante oka rakamainatvanti pine vruksham. Okay, it's a vata vruksham. Okay, and soft wood, wood mundu em vaadam ikkada soft, elanti wood adi mettati wood, soft wood. కాబట్టి ఇలాంటి డిస్క్రిప్టివ్ వర్డ్ వచ్చింది కాబట్టి వీటి ముందు ఏ సాఫ్ట్ వుడ్. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్స్ ఉండే, టీక్ ఈజ్ ఏ వెరీ కాస్ట్లీ వుడ్. టేక్ అనేది ఒక ఏంటి కాస్ట్లీ వుడ్, మామూలు వుడ్ కాదండి, వెరీ కాస్ట్లీ. ఈ రెండు మాటలు కలిపి ఈ వుడ్ను డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు యు ఆర్ యూజింగ్ ఏ కానీ యాన్ కానీ అన్నాను. నేను యాన్ అనేది వచ్చేటట్టుగా నేను ఎగ్జాంపుల్స్ కంపోజ్ చేయలేదు, అన్నీ ఏ వచ్చేటట్టుగానే ఇచ్చాను. నో ప్రాబ్లం, మీకైతే రూల్ అర్థమైంది. ఇవి మామూలుగా ఉంటే మెటీరియల్ నౌన్సే, అన్కౌంటబుల్ నౌన్సే, నో ప్రాబ్లం. కానీ వీటి ముందట ఒక డిస్క్రిప్టివ్ వర్డ్, ఒక అడ్జెక్టివ్ కనుక వచ్చినట్టయితే వీటి ముందట ఏను కానీ యాను కానీ మరి అవసరాన్ని బట్టి మనం వాడవచ్చును అనేది ఇక్కడ చెప్తున్న రూల్. డియర్ టెస్ట్ టేకర్స్, ఇంకా మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. యూ కెన్ వాచ్ ఇట్. అహ్మదాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ క్లాత్ ప్రొడక్షన్. క్లాత్ అంటే మీకు తెలుసు, అది క్లాత్ అంటే మెటీరియల్ నౌన్. ఓకే, and then comes Raymond's produces a fine quality cloth. క్లాత్ ముందు ఫైన్ క్వాలిటీ క్లాత్, ఈ రెండు మాటలు క్లాత్ వర్క్, అందుకే యూ హ్యావ్ యూజ్డ్ ఏ బిఫోర్ దాట్. అలాగే దిస్ ఫ్యాక్టరీ సూరత్ ప్రొడ్యూసెస్ ఏ ట్రెడిషనల్ క్లాత్. క్లాత్ ముందు ఏం వాడాం? ట్రెడిషనల్ క్లాత్, సాంప్రదాయబద్ధమైన వస్త్రాన్ని ఈ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. అంటే ఊరికనే క్లాత్ అయితే మెటీరియల్ నౌన్, దాని ముందు వాడదు, కానీ ఇలా అయితే వాడచ్చు, రైట్. అండ్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్, సమ్ డాక్టర్స్ సే దట్ వైన్ ఈజ్ గుడ్ ఫర్ హార్ట్. Wine అనేది is a material noun, uncountable noun, but no article. But you can say that Scotland produces an excellent wine. Wine ను ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నారు అంటే ఎక్సలెంట్ వైన్, మంచి రకమైనటువంటి వైన్. అందుకే ఈ వైన్ అనే మెటీరియల్ నౌన్ను ఈ మాట డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అందుకే ఇక్కడ వాడు an excellent wine, అప్పుడు వాడు, రైట్. Some people like the furniture made of wood. Wood is a మెటీరియల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. మెటీరియల్ నౌన్స్ అన్నీ అన్కౌంటబుల్ నౌన్స్, సబ్స్టాన్సెస్ అన్నీ అన్కౌంటబుల్. ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఏమిటి? దిస్ బాక్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎ రేర్ వుడ్. వాట్ కైండ్ ఆఫ్ వుడ్? రేర్ వుడ్ అంటే ఒక అరుదైన వుడ్తో, చెక్కతో తయారు చేయబడింది అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఈ స్లైడ్లో గమనించింది, ఇక మెటీరియల్ నౌన్ చూశారు కదా, ఆయిల్ కానీ, ప్లాస్టిక్ కానీ, వుడ్ కానీ, లేకుంటే రకరకాల మెటీరియల్ నౌన్స్. వాటి ముందట జనరల్గా అన్కౌంటబుల్ నౌన్స్ కాబట్టి ఎలాంటి ఏ కానీ యాన్ కానీ వాడేది లేదు. కానీ వాటి ముందు మరి డిస్క్రిప్టివ్ వర్డ్ కనుక ఏదైనా వచ్చి ఉంటే వాడవచ్చు అనేది మనం నేర్చుకున్న విషయం. సమ్ గ్రూప్ నేమ్స్, ఇది ఇంపార్టెంట్, ప్లీజ్ స్టార్ మార్క్, ట్రిపుల్ స్టార్ మార్క్, ప్లీజ్ కీప్ దిస్ యూ కెన్ సే నోట్ ఇన్ యువర్ మైండ్. వాట్ ఇస్ దిస్? సమ్ గ్రూప్ నేమ్స్, ఆర్మీ, ఆర్మీ తెలుసు, సైన్యం. ఆడియన్స్ అంటే ప్రేక్షకులు, ఆడియన్స్. బ్యాండ్, బ్యాండ్ అంటే గుంపు, బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్నే బ్యాండ్ అంట. ఇది ఈనాటికి మన దగ్గర తెలుగు వాళ్ళు కూడా బ్యాండోళ్ళు వచ్చినారయ్యా అంట, బ్యాండోళ్ళు, బ్యాండ్ అనే మాట వాళ్ళకు. బ్యాండ్ అంటే సంగీతకారుల యొక్క గుంపును బ్యాండ్ అంట, మీకు తెలుసు. బోర్డ్ అంటే డైరెక్టర్స్ యొక్క గుంపును బోర్డ్ అంట. ఖైర్ అంటే సింగర్స్ యొక్క గుంపును మరి ఖైర్ అంట. క్లాస్ అంటే విద్యార్థుల యొక్క గుంపును క్లాస్ అంట. క్లబ్ మీకు తెలుసు, మెంబర్స్ యొక్క గుంపు. కమిటీ అంటే మెంబర్స్ యొక్క గుంపు. కమ్యూనిటీ అంటే అందులో ఉన్న నివసించే వాళ్ళ యొక్క, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటున్నాం, ఆ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరినీ గుంపును కమ్యూనిటీ అంటాం. కంపెనీ అంటే సహచరుల యొక్క గుంపు. ఓకే, మా కంపెనీలో వీడొక్కడే మంచి తెలివైన వాడు చెప్తుంటారు అంటే ఆ సహచరుల బృందం, సహచరుల యొక్క గుంపులో. కౌన్సిల్ అంటే అదొక గుంపు. క్రూ అంటే షిప్ను కానివ్వండి, లేకుంటే మరి ఫ్లైట్ను కానీ నడిపేటటువంటి వాళ్ళ యొక్క గుంపును క్రూ అంట. క్రౌడ్ అంటే మామూలు గుంపు, మనుషుల గుంపు.
ఫ్యామిలీ మీ కుటుంబం, గవర్నమెంట్ తెలుసు, గ్రూప్ తెలుసు, మేనేజ్మెంట్ తెలుసు, ఆర్కెస్ట్రా అంటే సంగీతాన్ని వాయించే వాళ్ళ యొక్క గుంపును ఆర్కెస్ట్రా అంటాం, పాపులేషన్ జనాభా, ప్రెస్ అంటే న్యూస్ పేపర్స్ వస్తుంది, ఓకే. పబ్లిక్ అంటే జనం, ఓకే. మరి స్టాఫ్ అంటే తెలుసు మీకు, టీమ్ తెలుసు, యూనియన్ తెలుసు, ఇంకేమిటి ఇక్కడ. అండ్ దెన్ కమ్స్ ఆల్సో ద బీబీసీ, ద యునైటెడ్ నేషన్స్ ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ టీమ్ అని అర్థం, ఇంగ్లాండ్ హ్యాస్ వన్, ఇండియా వన్ అంటే ఇండియా టీమ్ అర్థం అక్కడ. సో ఇట్లాంటివన్నీ గ్రూప్ నేమ్స్, ఇవన్నీ ఏంటి అంటున్నాడు ఇక్కడ, వాట్ ఈస్ దట్ వెన్ వీ మీన్ ద గ్రూప్ యాజ్ ఎ హోల్, వీటిని ఒక గ్రూపుగా భావించినప్పుడు వీ యూజ్ ఎ సింగులర్ వెర్బ్ విత్ దెమ్, వాటితో మనం సింగులర్ వెర్బ్నే వాడతాము, వీటి పక్కన సింగులర్ వెర్బ్ని వాడతాం. అలా కాకుండా వాట్ ఈస్ దట్ వెన్ వీ మీన్ ద ఇండివిజువల్ పీపుల్ ఆర్ థింగ్స్ ఇన్ ద గ్రూప్, ఈ గ్రూప్లోని ఇండివిజువల్ పర్సన్స్ని కానివ్వండి, థింగ్స్ని కానీ గురించి మనం చెప్పేటప్పుడు వీ నార్మల్ యూజ్ ఎ ప్లూరల్ వెర్బ్ విత్ ఇట్, దాంతో ప్లూరల్ వెర్బ్ వాడతాం. ఎలా, ఐ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్ యూ కెన్ అండర్స్టాండ్. చూసారా, ఈ గ్రూప్ నేమ్స్ అవి ఒక యాజ్ ఎ హోల్గా అంటే ఒక మొత్తంగా మనం వాడేటప్పుడు వీటి పక్కన సింగులర్ వెర్బ్ వస్తుంది, సింగులర్ వెర్బ్ ఆర్ సింగులర్ హెల్పింగ్ వెర్బ్. ఇవి కనుక వీటిలో మెంబర్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు మరి వీటి పక్కన ప్లూరల్ వెర్బ్ కానీ ప్లూరల్ హెల్పింగ్ వెర్బ్ కానీ వస్తుంది. ఇది ఇక్కడున్న రూల్. ది ఆడియన్స్ హ్యాస్ ఎంజాయ్డ్, ఆడియన్స్ అంటే ప్రేక్షకులను ఒక యూనిట్గా, ఒక కలెక్టివ్గా, జనం అక్కడ ఉన్నటువంటి అక్కడ పోగైనటువంటి ప్రేక్షకులందరూ ఒక యూనిట్గా యాజ్ ఎ హోల్గా తీసుకుంటే ఏం చేయొచ్చు మనం ఇక్కడ. కాబట్టి మనం సింగులర్ వెర్బ్, ద ఆడియన్స్ హ్యాస్ ఎంజాయ్డ్ ద షో, ప్రేక్షక జనం ఆ షోను ఆనందించింది, దట్ ఈస్ ద మీన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంక ఎగ్జామ్, ద ఆడియన్స్ హ్యావ్ క్లాప్డ్ దేర్ హ్యాండ్స్ అంటే ప్రేక్షక జనులు ఏమిటి, ప్రేక్షక జనులు ప్లూరల్గా మాట్లాడతాం, హ్యావ్ క్లాప్డ్ దేర్, వాళ్ళు తమ యొక్క చేతులను అంటే చప్పట్లు కొట్టారు, క్లాప్డ్ దేర్ హ్యాండ్స్ అంటే వాళ్ళు చప్పట్లు కొట్టారు ప్లూరల్. ప్రేక్షక జనం ఆ షోను ఎంజాయ్ చేసింది, ప్రేక్షక జనులు తమ చప్పట్లు మురోగించారు, సంథింగ్, ఓకేనా. లైట్ అట్లా తీసుకోవచ్చండి. ఎస్, ఇంకోటి ఏంది ఇక్కడ, ద టీమ్ వాజ్ ప్లేయింగ్, టీమ్ ఆటగాళ్ళ బృందం, టీమ్ వాజ్ ప్లేయింగ్ వెల్, యూనిట్గా తీసుకున్నాడు ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఇది అయిపోయింది. ఓకే, అట్లా దీంట్లో మెంబర్స్ గురించి, ద టీమ్ వర్ ప్లేయింగ్ వెల్ అంటే దాంట్లో ఉన్న ఇండివిజువల్ మెంబర్స్ అందరు కూడాను బాగా ఆడుతున్నారని, టీం అంతా ఒక యూనిట్గా తీసుకోవడం, టీంను ఇండివిజువల్గా తీసుకోవడం, అందుకే యూనిట్ యాజ్ ఎ హోల్గా తీసుకుంటే ఓకే, యాజ్ ఎ ఇండివిజువల్గా తీసుకుంటే, యాజ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద టీమ్ తీసుకుంటే ప్లూరల్ అలా వస్తుంది. ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ క్రైసిస్, గవర్నమెంట్ అంతటిని ఒక సింగిల్ యూనిట్గా తీసుకున్నాం యాజ్ ఎ హోల్. ద గవర్నమెంట్ ఆర్ ఇన్ క్రైసిస్, గవర్నమెంట్ ఆర్ అన్నప్పుడు గవర్నమెంట్లోని రకరకాలైనటువంటి విభాగాలను విడివిడిగా చెప్పాం, అన్ని విభాగాలు కలిస్తే గవర్నమెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, లేకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, లేకుంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వాట్ నాట్, దెర్ విల్ బి సో మెనీ డిపార్ట్మెంట్స్ ఇన్ ద గవర్నమెంట్. ఇవన్నీ కలిసి దట్ ఇస్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఒక యూనిట్గా మాట్లాడితే ఈ సింగులర్ అవుతుంది కాబట్టి ఈజ్ వాడాలి, దాంట్లో వివిధ డిపార్ట్మెంట్లను గురించి మాట్లాడేటప్పుడు ప్లూరల్ అవుతుంది కాబట్టి ఆర్ వాడాలి, రైట్. అండ్ దెన్ గోస్ వాట్ ఈస్ దాట్, మై ఫ్యామిలీ ఈజ్ ఎ వెరీ ఓల్డ్ అండ్ ఫేమస్ వన్, మై ఫ్యామిలీ నా కుటుంబము ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు ఈజ్ వచ్చింది, సింగులర్గా వచ్చేసింది, ఓకేనా. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మై ఫ్యామిలీ ఆర్, నా కుటుంబ సభ్యులు అని అర్థం, ఇక్కడ ఆర్ డిలైటెడ్ విత్ దేర్ ప్రజెన్స్, కుటుంబ సభ్యులు అలా చెప్పడం, ఓకే. అండ్ దెన్ కమ్స్ ది ఆర్కెస్ట్రా కన్సిస్ట్స్ ఆఫ్ 86 మ్యూజిషియన్స్, ఆర్కెస్ట్రా కన్సిస్ట్, మీకు చెప్పాను వెర్బ్ పక్కన ఎస్ చేరిస్తే ఇట్ బికమ్స్ సింగులర్ వెర్బ్, ఓకే. ఎస్, ప్లే ఉందనుకోండి, ప్లే పక్కన ఎస్ చేరిస్తే ఏమవుతుంది, ఇట్స్ బికమ్స్ సింగులర్ వెర్బ్. ఈట్ ఎస్ చేరిస్తే సింగులర్ వెర్బ్, ఓకే. మరి స్విమ్ ఎస్ చేరిస్తే స్విమ్స్, ఓకే. ఇవన్నీ సింగులర్ వెర్బ్స్. కన్సిస్ట్ ఎస్ కడితే కన్సిస్ట్స్, సింగులర్ వెర్బ్. మరి ఆర్కెస్ట్రా అనేది మరి ఇక్కడ సింగులర్గా వాడుతున్నప్పుడు సింగులర్ వెర్బ్ వచ్చింది, ఒకవేళ వాటిని ప్లూరల్గా వాడితే ఆర్కెస్ట్రా డోంట్ నో ఇట్స్ ఎ ప్లూరల్ వెర్బ్, డోంట్ అనేది ప్లూరల్, డజంట్ అనేది సింగులర్, రైట్. డోంట్ నో వాట్ టు ప్లే, రైట్. అండ్ లెట్స్ గో టు ద అదర్ ఎగ్జాంపుల్, ద పబ్లిక్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రెసిడెంట్ జో బైడెన్. యుఎస్లో జనరల్గా పబ్లిక్ ఈజ్ అంటుంటారు, జనరల్గా పబ్లిక్ అనే మాటను యూఎస్ వాళ్ళు ఏం చేస్తుంటారు, దే టేక్ ఇట్ యాజ్ ఏ సింగిల్ యూనిట్, యాజ్ ఎ హోల్, జనం అంటూ సింగులర్గా సింగిల్ యూనిట్గా తీసుకుంటారు, ప్రజలందరూ ఒక యూనిట్గా తీసుకుంటారు యూఎస్లో, అందుకే యుఎస్ అని రాశాను ఇక్కడ. కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో ఏంటంటే ద పబ్లిక్ ఆర్, వాళ్ళు ఎప్పుడు ఇండివిజువల్గా తీసుకుంటారు,
పబ్లిక్ అంటే అందులో మెంబర్స్ విడివిడిగా తీసుకుంటారు. కాబట్టి ద పబ్లిక్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్. దిస్ ఇస్ బ్రిటిష్. బట్ ఇది ఇంపార్టెంట్. పబ్లిక్ ఈజ్ అన్న కరెక్టే, పబ్లిక్ ఆర్ అన్న కరెక్టే. పబ్లిక్ ఈజ్, పబ్లిక్ ఆర్, బోత్ ఆర్ కరెక్ట్. ఇవన్నీ చెప్పిన కరెక్ట్ ఎట్లన్నా కూడా. ఆల్ ద స్టాఫ్ హ్యాస్ అంటున్నాడు ఇక్కడ. స్టాఫ్ను సింగిల్ యూనిట్గా తీసుకున్నారు కాబట్టి అదంతా యాజ్ ఎ యూనిట్, యాజ్ ఎ హోల్ యూనిట్ కాబట్టి యాజ్ ఎ హోల్గా తీసుకున్నారు కాబట్టి ఇట్లా. ఓకే, ఇక్కడ స్టాఫ్ను ప్లూరల్గా తీసుకున్నారు కాబట్టి స్టాఫ్ అంతా మీటింగ్కు హాజరయ్యింది దీని అర్థం. స్టాఫ్ అందరూ హాజరయ్యారు, స్టాఫ్ అంతా హాజరయ్యింది ఒక అర్థం ఎట్లుంది. స్టాఫ్ అందరూ హాజరయ్యారు. ఇక్కడ ఇండివిజువల్గా మాట్లాడుతున్నప్పుడు రూ అన్నాం, ఒక యూనిట్గా యాజ్ సింగిల్ యూనిట్గా మాట్లాడేటప్పుడు హాజరయ్యింది అంటున్నాం. తెలుగులో మీనింగ్ అట్లా వస్తుంది. అండ్ దెన్ కమ్స్ ద ప్రెస్ అంటే న్యూస్ పేపర్స్, రేడియో, టీవీ ఇవంతా కలిసి రకరకాల కమ్యూనికేషన్ డివైసెస్ అన్నిటి కలిసి ప్రెస్, మీడియా అంటాం. సో ఇక్కడ ప్రెస్ అంటే ఇక్కడ న్యూస్ పేపర్స్ అన్ని కలిపి. ద ప్రెస్ హ్యాస్ నాట్ కవర్డ్ దిస్ న్యూస్. ఓకే, న్యూస్ పేపర్లన్నీ ఇక్కడ యూనిట్గా ఒక యాజ్ ఎ హోల్ యూనిట్గా కలిసినప్పుడు యాజ్ ఎ హోల్. ఇక్కడ ఇండివిజువల్ మెంబర్స్గా చూసినప్పుడు ద ప్రెస్ అంటే ఆల్ న్యూస్ పేపర్స్ అని అర్థం. హ్యావ్ నాట్ కవర్డ్ దిస్ న్యూస్. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద యునైటెడ్ నేషన్స్, మీకు తెలుసు UNO, ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎండింగ్ ద వార్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్. రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం ఆగిపోవడాన్ని అది సమర్థిస్తుంది. ఇన్ ఫేవర్ ఆఫ్. UNO ఈజ్ అన్నాం ఇక్కడ. దీన్ని ఒక యూనిట్గా యాజ్ ఎ హోల్గా తీసుకున్నాం కాబట్టి ఈజ్. ఒకవేళ దాంట్లో విడివిడి సభ్యులందరినీ తీసుకున్న యునైటెడ్ నేషన్స్ ఆర్. ఈ విధంగా మరి ఈ మాటలు ఉంటాయి. కాబట్టి వీటి గురించి ఒక మాట తీసుకోండి ఎగ్జామ్లో. వీటి గురించి కూడా ఐడియా ఉండాలి మీకు. రైట్, ఇంకొక మాట చెప్తున్నాడు, నోట్ ఒకటి. వి యూజ్ ఇట్స్ వెన్ వీ కన్సిడర్ దెమ్ యాజ్ ఎ హోల్. ఇప్పుడు చెప్పినటువంటి నౌన్స్ అన్నిటిని, గ్రూప్ నేమ్స్ అన్నిటిని సింగిల్ యాజ్ ఎ హోల్గా తీసుకున్నట్టయితే, యాజ్ ఎ సింగిల్ యూనిట్గా తీసుకుంటే వాటి పక్కన ఇట్ కానీ ఇట్స్ కానీ వస్తుంది. ఎప్పుడైతే ఇట్ కానీ ఇట్స్ కానీ వస్తే అది సింగిల్ యూనిట్గా తీసుకున్నారని మీరు భావించాలి. ఎట్లా చూడండి ఇక్కడ, ద కమిటీ హ్యాస్ సింగిల్ యూనిట్ ఇట్స్ డిసిషన్. కమిటీని ఒక యూనిట్గా తీసుకున్నారు కాబట్టి సింగులర్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇట్స్ వచ్చింది. కమిటీ దాని యొక్క నిర్ణయాన్ని తీసుకుంది. కమిటీ హ్యాస్ మేడ్ ఇట్. కమిటీ తన యొక్క నిర్ణయం చేసింది. కమిటీ యాజ్ ఎ హోల్. ఓకే, ఇక ద క్లాస్ వాజ్ డివైడెడ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్. క్లాస్ అంటే క్లాస్ మొత్తం ఒక యూనిట్గా తీసుకోబడింది, వాజ్ వచ్చింది. ఇన్ ఇట్స్ ఒపీనియన్, క్లాస్ తన యొక్క ఒపీనియన్లో విడిపోయింది. సో కమిటీ సింగులర్ హెల్పింగ్ వెర్బ్, సింగులర్ ప్రొనౌన్. ఇక్కడ క్లాస్ సింగులర్ యూనిట్, ఒక సింగిల్ యూనిట్, సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అండ్ సింగిల్ ప్రొనౌన్. రైట్, ఇదే విషయం చూడండి. ఒకవేళ ప్లూరల్ అయినట్టయితే ఏం చేస్తుంటాం ఇక్కడ, we use they, them, their when we consider the individual members of the class. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఇస్తారో చెప్తాను. ఓకే, వాట్ ఈస్ దాట్? ద కమిటీ హ్యావ్, we are now thinking about the individual members of the committee. Therefore, this committee has now become a plural one. కమిటీని ఇక్కడ సింగిల్ యూనిట్గా తీసుకున్నాం. ఇక్కడ ఇందులోని మెంబర్స్, ఇండివిజువల్ మెంబర్స్ మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాం కాబట్టి ఏమంటారు, ద కమిటీ హ్యావ్. ఇక్కడ ఒకటిగానే భావిస్తున్నాం, ఇక్కడ చాలా మందిగా భావిస్తున్నాం. కమిటీలో సభ్యులందరినీ మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాం. ద కమిటీ హ్యావ్ మేడ్ దేర్ డిసిషన్. కమిటీ తమ యొక్క నిర్ణయాన్ని తీసుకుంది. కమిటీ తమ యొక్క నిర్ణయం అంటే అందులో సభ్యులందరూ తమ తమ నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ ద క్లాస్ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. క్లాస్ తమ యొక్క అభిప్రాయాలలో విభజింపబడ్డారు. రకరకాల వ్యక్తులు, రకరకాల విద్యార్థులు రకరకాల ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. సో ఈ విధంగా ఉంటుందని ఇది ఒకసారి మళ్ళొకసారి చూసుకోండి. ఇక్కడ 7th one, certain names of groups when followed by plural nouns take a singular verb after them. Some certain names of groups when followed by plural nouns. కొన్ని గ్రూప్ నేమ్స్ తమ పక్కన ప్లూరల్ నౌన్స్ను ఫాలో చేయనప్పుడు వాటి పక్కన సింగులర్ వెర్బ్ వస్తుంది. చూడండి ఇక్కడ టేక్ ఎ గ్రూప్, క్రౌడ్, ఫ్లాక్, హెడ్, ఫ్లీట్, గ్యాంగ్, బంచ్, కాంగ్రిగేషన్. ఇవన్నీ గ్రూప్ నేమ్స్. వీటి పక్కన ప్లూరల్ నౌన్స్ వచ్చినాయి అనుకోండి, అయినా కూడా మీరు ప్లూరల్ వెర్బ్ వీటి పక్కన రా, సింగులర్ వెర్బే వస్తుంది. గమనించండి, ఇది ఎగ్జామ్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తానికి వాడుతుంటాడు. గ్రూప్ అంటే కొందరు వ్యక్తుల యొక్క గుంపు, క్రౌడ్ అంటే కూడా కొందరు వ్యక్తుల యొక్క గుంపు, ఫ్లాక్ అంటే కొన్ని జంతువుల యొక్క సమూహము, ఫ్లాక్ ఆఫ్ షీప్, గొర్రెల మంద, హెర్డ్ అన్న కూడా మంద, పశువుల మందకు వాడతారు.
ఫ్లీట్ అంటే నావల అంటే ఫ్లీట్ అంటే నౌకల యొక్క గుంపు. హార్బర్కి వెళ్ళావు, వైజాగ్ హార్బర్కి వెళ్ళావు, అక్కడ యూ కెన్ ఫైండ్ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఉంటాయి, రకరకాలు చాలా షిప్పులు కనిపిస్తాయి. ఆ షిప్పుల యొక్క సమూహాన్ని ఫ్లీట్ అంటాం. గ్యాంగ్ అంటే మరి శ్రామికుల యొక్క గుంపును గ్యాంగ్ అంటాం. దొంగల గుంపును కూడా గ్యాంగ్ అంటారు. గ్యాంగ్ లీడర్ మీకు తెలుసు, గ్యాంగ్ వార్ తెలుసు మీకు. గ్యాంగ్ ఆఫ్ లేబరర్స్, గ్యాంగ్ ఆఫ్ థీవ్స్. ఈ దొంగల గుంపును గ్యాంగ్ అంటాం, శ్రామికుల యొక్క గుంపును కూడా గ్యాంగ్ అంటాం. బంచ్ అంటే గుత్తి, తాళాల గుత్తి, ద్రాక్ష గుత్తి, అలా చెప్పి గుత్తి అంటే అదొక రకమైన, అది కూడా గుంపే. కాంగ్రిగేషన్ అంటే భక్తుల యొక్క గుంపును కాంగ్రిగేషన్ అంటారు. భక్త జనం యొక్క గుంపును కాంగ్రిగేషన్. ఇవన్నీ గుంపులను తెలిపే మాటలు. వీటితో కనుక మనం ప్లూరల్ నౌన్ను వాడితే మీరు అనుకోవచ్చు ప్లూరల్ వెర్బ్ పక్కన వస్తుంది అనుకొని. నో, సింగులర్ వెర్బే వస్తుంది. ఎట్లా? హియర్ యూ సీ దట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చిందా? వాస్. ఇక్కడ పీపుల్ కాదు ముఖ్యం, ఎగ్జామ్లో మీకు ఇది ఇస్తాడు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్ అని ఇస్తాడు ఇక్కడ ఎగ్జామ్లో. కానీ దీన్ని బట్టి కాదు ఎగ్జామ్. ఇది ఇక్కడ ఈ పీపుల్ అందరూ ఎందులోకి వచ్చారు? గ్రూప్లోకి వచ్చారు. అంటే ఏ గ్రూప్ ఆఫ్ ప్రజల యొక్క గుంపు, ప్రజలందరూ గుంపులోకి వచ్చారు. గుంపు ఒకటే కదా, కాబట్టి ఇదేమవుతుంది ఇక్కడ? దీన్ని బట్టి ఇక్కడ వెర్బ్ వాడాలి. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాస్. మీకు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్ అని ఇస్తాడు. స్పాటింగ్ ఎర్రర్స్ దాంట్లో ఇస్తారు. మీరు అనుకుంటారు పీపుల్ కదరా, పీపుల్ పక్కన వర్ రావాలి, పీపుల్ ప్లూరల్, దాని పక్కన వర్రే రావాలి, అలా చెప్పి ప్లూరల్ వెర్బే రావాలి మీరు అనుకుంటారు. బట్స్ రాంగ్. ఎందుకంటే ఈ గ్రూప్ నేమ్స్తో కనుక ప్లూరల్ నౌన్స్ కనుక వస్తే వాటి పక్కన సింగులర్ వెర్బే వాడాలి, సింగులర్ హెల్పింగ్ వెర్బే వాడాలి. ఓకే, రైట్. అండ్ హియర్ ఏ హెర్డ్ ఆఫ్ క్యాటిల్. పశువుల యొక్క మంద. ఇక్కడ పశువులు పక్కనే ఈజ్ వచ్చింది కదా అని, అరే క్యాటిల్ అంటే పశువుల పక్కన ప్లూరల్ ఉండాలి అలా చెప్పేది కదా. ఈ పశువులన్నీ ఎందులో తీసుకుపోయినా మనం హెర్డ్ అంటే పశువుల యొక్క మంద ఒకటే కదా, యూనిట్ ఒకటే కదా, సింగులర్ కదా, కాబట్టి పక్కన సింగులర్ వెర్బ్. అలా గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. అలాగే చూడండి, మై బంచ్ ఆఫ్ కీస్ చాలానే ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎందులోకి వెళ్ళాయి? బంచ్లోకి వెళ్ళాయి. తాళాల గుత్తి, తాళాల యొక్క గుత్తి ఒక్క మాటనే కదా, సింగులరే కదా, కాబట్టి ఇక సింగులర్ వెర్బే వచ్చింది. మై బంచ్ ఆఫ్ కీస్ వాస్ లాస్ట్. ఓకే. అండ్ ద ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటే గొర్రెల యొక్క మంద. గొర్రెలన్నీ మందలకు వచ్చాయి. మంద ఒక్కటే కాబట్టి దాని పక్కన సింగులర్ వెర్బ్ వచ్చింది. అందుకే చెప్తున్నాను, ఇగో ఈ యొక్క గుంపుల పేర్ల ముందు పీపుల్, క్యాటిల్, కీస్, షీప్ ఇవన్నీ ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పటికీ వీటి పక్కన సింగులర్ వెర్బే వచ్చింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీని మీద మీకు బేస్ చేసి he might give you some questions in order to confuse you. You will definitely get confused because you see only this. క్యాటిల్ ఈజ్ అంటుంటారా అవి తప్పురా, క్యాటిల్ ఆర్ ఉండాలి కదా, క్యాటిల్ పశువులు అంటే చాలా, కీస్ అంటే చాలా ఉన్నప్పుడు ప్లూరల్ పక్కన ప్లూరల్ వెర్బ్ ఉండాలి కదా, అలా చెప్పి నువ్వు అనుకుంటావేమో. అందుకే యూ సీ ద హోల్ దిస్ థింగ్ అది. అండ్ హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. ఏ గ్యాంగ్ ఆఫ్ థీవ్స్ హ్యాస్ బర్స్ట్ ఇన్ టు ద హౌస్. దొంగల యొక్క గుంపు, గ్యాంగ్ అన్న కూడా గుంపే, అన్ని గుంపులే. ఈ గుంపు ఇంటిలోకి చొరబడ్డారు కాదు. ఏ కాంగ్రిగేషన్ ఆఫ్ వర్షిప్పర్స్, ఆరాధకుల యొక్క, భక్తుల యొక్క గుంపు వాస్ సింగింగ్. సో ఇన్ దిస్ వే అన్ని వాజలు ఇచ్చారు, ఇందులో ఈజ్ పెట్టు. ఏ కాంగ్రిగేషన్ ఆఫ్ వర్షిప్పర్స్ ఈజ్ సింగింగ్ డివోషనల్ సాంగ్స్. సో ఇన్ దిస్ వే ఈ గ్రూప్ నేమ్స్ పక్కన ప్లూరల్ నౌన్స్ కనుక వచ్చినప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సింది లేదు, వీటి పక్కన సింగులర్ వెర్బే వస్తుంది. రైట్. నోట్ 8 is there. What is that? A lot of, a great deal of, what is the plenty of, a most of, a some of are singular when they refer to amount or quantity. అయ్యా, ఈ a lot of అన్న, a great deal of అన్న, plenty of అన్న, most of అన్న, ఇవన్నిటికి అర్థం చాలా అని అర్థం. సమ్ ఆఫ్ అంటే కొంచెం. వీటి ఇవి అమౌంట్ను కానీ క్వాంటిటీని కానీ, ఒక పరిమాణాన్ని, ఒక అమౌంట్ను కానీ తెలిపేటప్పుడు అవి సింగులర్ వెర్బ్ను తీసుకుంటాయి. అదే అవి నంబర్ను చెప్పేటప్పుడు, రెఫర్ చేసేటప్పుడు అవి ప్లూరల్ వెర్బ్ను తీసుకుంటాయి. ఎట్లా? లెట్ us see some examples here. A lot of students, చాలామంది విద్యార్థులు అంటే ప్లూరల్ సబ్జెక్టే కదా, ప్లూరల్ వెర్బ్ వచ్చింది. A lot of students were arrested for hurling stones at the buses. బస్సు మీదకి రాళ్ళు విసిరినందుకు గాను అరెస్ట్ చేయబడ్డారు. ఓకేనా, రైట్. ఏ లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ చాలా పని, చాలా మంది విద్యార్థులు ఎట్లుంది, చాలా పని, చాలా మంది పని అంటావా? నో, ప్లూరల్ ఉన్నప్పుడు చాలా మంది అన్న, మనుషులు అన్నప్పుడు మంది, చాలా మంది విద్యార్థులు. ఇక్కడ వర్క్ అనేది సింగులర్ ఉంది కదా, ఏ లాట్ ఆఫ్ వర్క్ క్వాంటిటీని చెప్తుంది, ఇక్కడ క్వాంటిటీ పరిమాణం, ఇక్కడ నంబర్ని చెప్తుంది, కాబట్టి ఇక్కడ ఏ లాట్ ఆఫ్ వర్క్ చాలా పని
వాజ్ ఎట్ బి డన్, చేయబడవలసి ఉన్నది, ఉండెను, లైక్ దట్. మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ మోస్ట్ ఆఫ్ అంటే చాలా మంది వర్కర్స్ హ్యావ్, చాలా మంది అన్నప్పుడు వర్కర్స్ చూడండి ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద డే, రోజులోని చాలా భాగము హ్యాస్ బీన్ వేస్టెడ్. కాబట్టి ఇక్కడ సింగులర్, ఇక్కడ ప్లూరల్. ఇదేం చేస్తుంది, మోస్ట్ ఆఫ్ అనేది నంబర్ని చెప్తుంది, మోస్ట్ ఆఫ్ అనేది ఇక్కడ క్వాంటిటీని చెప్తుంది, అమౌంట్ అని చెప్తుంది, డే. అలాగే ప్లెంటీ ఆఫ్ పీపుల్, చాలా మంది ప్రజలు, ప్లెంటీ ఆఫ్ అని కూడా అది, ఆర్ బయింగ్ ద ఎలక్ట్రిక్ స్కూటర్స్ నవడేస్, టుడే. ఓకే, ప్లెంటీ ఆఫ్ పీపుల్, రైట్. ప్లెంటీ ఆఫ్ టైం, చాలా మంది ప్రజలు, చాలా టైం. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటిటీ, టాకింగ్ అబౌట్ నంబర్, కాబట్టి ఇక్కడ. ఓకే, సమ్ ఆఫ్ ద పేజెస్ ఆఫ్ ద బుక్స్ ఆర్ torn or damaged. Some of the pages, కొన్ని పేజీలు, ఓకే. సమ్ ఆఫ్ ద ల్యాండ్, కొంచెం ల్యాండ్. కొన్ని పేజీలు అన్నప్పుడు ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది, కొంచెం ల్యాండ్ అన్నప్పుడు మరి సింగులర్ కాబట్టి వాజ్ అనేది వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్, ఎ గ్రేట్ డీల్ ఆఫ్ హౌసెస్, చాలా ఇండ్లు, ఎ గ్రేట్ డీల్ ఆఫ్ అన్న కూడా చాలా ఇల్లు, వర్ డెస్ట్రాయిడ్ ఇన్ ద ఎర్త్ క్వేక్. ఓకే, అట్లా చెప్పొచ్చు. ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వాటర్, చాలా నీళ్లు, క్వాంటిటీ, ఇవేమో నంబర్, ఇవేమో క్వాంటిటీని తెలిపేటప్పుడేమో వాటి పక్కన సింగులర్ వెర్బును, హెల్పింగ్ వెర్బును వాడాలి. వీటి పక్కన నంబర్ చెప్పేటప్పుడు వీటి పక్కన ప్లూరల్ వెర్బును వాడాలి, ప్లూరల్ హెల్పింగ్ వెర్బును వాడాలి. ఇది మీరు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఒక మంచి రూలు. స్పెషల్ ట్రీట్మెంట్ ఆఫ్ సర్టన్ నౌన్స్, కొన్ని నౌన్స్ యొక్క స్పెషల్ ట్రీట్మెంట్ గురించి మీకు ఇక్కడ ఇచ్చాను. ఇది లాస్ట్ వీడియో కాబట్టి ఇక దీంట్లో అన్ని విషయాలు చెప్పేశాను. డ్యామేజ్, ఇది అన్కౌంటబుల్ నౌన్. డ్యామేజ్ అంటే ఫిజికల్ హార్మ్, జరిగిన నష్టాన్ని డ్యామేజ్, నష్టములు ఉండదు, నష్టము. ఓకే, డ్యామేజ్. కాబట్టి ద రీసెంట్ రెయిన్స్ కాజ్డ్ మెనీ డ్యామేజెస్, చాలా డ్యామేజులు అనడం తప్పు, అందుకే మచ్ డ్యామేజ్. సో టైపోగ్రాఫికల్ మిస్టేక్ ప్లీజ్, మచ్ డ్యామేజ్ అనాలి. మచ్ డ్యామేజ్ ప్లీజ్, డ్యామేజెస్ కాదు, పొరపాటుగా ఎస్ పడ్డది, టైపోగ్రాఫికల్ మిస్టేక్, అది దాన్ని తొలగించేది, మచ్ డ్యామేజ్, రైట్. అండ్ దెన్ కమ్స్ వాట్ ఈస్ దట్, వర్క్ అంటే ఇక్కడ ఉంది, టుడే ఐ హ్యావ్ మెనీ వర్క్స్ అనడం తప్పు, ఎందుకంటే వర్క్స్ అనేవి పనులు అలా చెప్పేది. వర్క్ అనేది ఇట్స్ ఏ వర్క్స్ అనే మాట ఉండదు, కాబట్టి వర్క్స్ లేనప్పుడు మెనీ ఎట్లుంటుంది, ఉండదు. కాబట్టి ఎవరైనా ఎ లాట్ ఆఫ్ అనే వర్క్ అనొచ్చును, సమ్ వర్క్ అనొచ్చును, మచ్ అంటే ఎ లాట్ ఆఫ్ వర్క్ అనొచ్చును, సమ్ వర్క్ అనొచ్చు, మచ్ వర్క్ అనొచ్చు, అంతే తప్ప మెనీ వర్క్స్ అనడానికి వీల్లేదు. ఇంకోటి క్యారెక్టర్, తెలుసు మీకు, గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ సెట్ టు బి క్యారెక్టర్ కదా, మంచి లక్షణాలను క్యారెక్టర్ అంటాం. ద స్కూల్ బిల్డ్స్ గుడ్ క్యారెక్టర్స్ అంటున్నాడు. ఈ క్యారెక్టర్ అన్కౌంటబుల్ నౌన్, ఎప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్ ఉండదు, మీకు తెలుసు కదా, కాబట్టి క్యారెక్టర్స్ అన్నాడు, తప్పు కదా. మరి ఇక్కడ గుడ్ క్యారెక్టర్ అనాలి, రైట్. అండ్ సరే, ఇది టైపోగ్రాఫికల్ మిస్టేక్, పొరపాటుగా పడ్డది. అండ్ దెన్ కమ్స్ మెషినరీ అంటే యంత్ర సామాగ్రి. ద కంపెనీ ఇస్ నౌ యూజింగ్ న్యూ మెషినరీస్. ఇది అన్కౌంటబుల్ ఎప్పుడైతే దాని ప్లూరల్ ఉండదు, నో ప్లూరల్. ఓకేనా, దీని మీదనే క్వశ్చన్స్ వస్తుంది. న్యూ మెషినరీస్ అంటున్నాడు, ఏమనాలండి ఇక్కడ, న్యూ మెషినరీ అనాలి, అవునా, రైట్. ప్రోగ్రెస్, అభివృద్ధి, మరి ఇది ప్లూరల్ ఉండదు. నిధిర్ హ్యాస్ మేడ్ గ్రేట్ ప్రోగ్రెసెస్ అనడం తప్పు, గ్రేట్ ప్రోగ్రెస్ అంటేనే సరిపోతుంది కదా, ప్లూరల్ ఉండదు ఇక్కడ, నో ప్లూరల్. అండ్ నెక్స్ట్ నాలెడ్జ్. ఓకే, మరి ఇక్కడ కిరణ్ హ్యాస్ గుడ్ నాలెడ్జెస్ ఉంటుందా, నాలెడ్జెస్ అనే మాట ఉంటుందా, ఉండదు. కాబట్టి వాడు ఎగ్జామ్లో నాలెడ్జెస్ అని ఇస్తే నాలెడ్జ్ అంతే. ఓకే, థండర్, లైట్నింగ్, వీటికి చాలామంది ప్లూరల్లో వాడతారు. ఏమంటారు ఇక్కడ, దే సే దెర్ వర్ థండర్స్ అండ్ లైట్నింగ్స్ లాస్ట్ నైట్ లబ్బు, ఉరుములు మెరుపులు. ఎందుకంటే తెలుగులో మనం ఉరుములు మెరుపులు అనే మాట మాట్లాడతాం, ఇంగ్లీష్లో థండర్స్ అండ్ లైట్నింగ్స్ అని అంటాం. సో తెలుగును ఇంగ్లీష్లోకి అనువదించుకొని వాడు ఇలా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇలాంటివన్నీ చేయొద్దు, ఏమన్నా థండర్ అండ్ లైట్నింగ్, ఎందుకంటే ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్, యూ ఫర్ అన్కౌంటబుల్ నౌన్, సో యూ షుడ్ నాట్ యూజ్ ఎనీ ప్లూరల్ ఫామ్ ఫర్ దెమ్, రైట్. ద నంబర్ అండ్ ఏ నంబర్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ లుక్ అట్ దిస్. ద నంబర్ ప్లస్ సింగులర్ వెర్బ్, నంబర్ పక్కన సింగులర్ వెర్బ్ వస్తుంది, గుర్తుంచుకోండి. వాడు ఎగ్జామ్లో ప్లూరల్ వెర్బ్ ఇస్తాడు. ఎట్లా, ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ద నంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ అంటే విద్యార్థుల యొక్క సంఖ్య, ద నంబర్ ఆఫ్ పీపుల్స్ విద్యార్థుల యొక్క సంఖ్య
ఏమిటి ఆర్ ఇంక్రీజింగ్ అంటున్నాడు తప్పు. ఓకే, విద్యార్థుల యొక్క సంఖ్య సింగులరే కదా, ఏముండాలి ఇక్కడ ద నంబర్ ఆఫ్ పీపుల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అనాలి. కాబట్టి ద నంబర్ ఆఫ్ పీపుల్స్ విద్యార్థులు, ద నంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ ఇంక్రీజింగ్, ద నంబర్ ఆఫ్ పీపుల్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, నంబర్ పక్కన ఎప్పుడు సింగులర్ వెర్బ్ ఉండాలి. ఇంకోటి ఏ నంబర్ ప్లూరల్, ఏ నంబర్ వస్తే మాత్రం ప్లూరల్ వెర్బ్ ఉండాలి. చూడండి ఇక్కడ దా నంబర్ వస్తే సింగులర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్స్ చూశాను బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అయితే దా నంబర్ తర్వాత సింగులర్ వెర్బే వాడాలి. ఏ నంబర్తో బిగిన్ అయిన సెంటెన్స్లో మరి ప్లూరల్ వెర్బ్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఎ నంబర్ ఆఫ్ పీపుల్స్ అంటే చాలామంది విద్యార్థులు. మరి ఇక్కడ చాలా ప్లూరల్ సబ్జెక్ట్ అయినప్పుడు ప్లూరల్ వెర్బ్ ఉండాలి. మీకు చెప్పాను, సింగులర్ సబ్జెక్ట్ పక్కన సింగులర్ వెర్బ్ ఉండాలి, ప్లూరల్ సబ్జెక్ట్ పక్కన ప్లూరల్ వెర్బ్ ఉండాలి. దిస్ ఈజ్ ద మోస్ట్ జనరల్ రూల్ త్రూఅవుట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం ఇదే రూల్ అండి. కాబట్టి ఇది ఎక్కడ మారదు. సింగులర్ సబ్జెక్ట్ పక్కన సింగులర్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్ పక్కన ప్లూరల్ వెర్బ్. మరి ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్ వాడాలి, రైట్. ప్లూరల్ సబ్జెక్ట్ పక్కన ప్లూరల్ వాడాలి. కానీ వాడు ఏమి ఇచ్చిండు ఎగ్జామ్లో, మరి ఈజ్ ఇచ్చాడు, తప్పు కదా. ఏ నంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్, రైట్. అలాగే యూజింగ్ లైఫ్ ఫర్ లైవ్స్, చాలామంది లైవ్స్ అనే బదులు లైఫ్ అని వాడుతుంటుంటారు. ఓకే, లైవ్స్కు బదులుగా జీవితాలు అనే దాని బదులు లైఫ్ అని వాడుతుంటారు. ఇలా వాడద్దు. చూడండి, మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్ ఇన్ టర్కీ అర్త్క్వేక్. ఇంత రీసెంట్గా జరిగిన టర్కీ అర్త్క్వేక్లో మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్, ఎంతోమంది తమ జీవితాన్ని కోల్పోయారు. తమ లైఫ్ అంటే ప్రాణం, ఇక్కడ తమ ప్రాణాన్ని కోల్పోయారు. ఇక్కడ తమ ప్రాణము కాదు, ఏమన్నా తమ ప్రాణాలు కోల్పోయారు. మెనీ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్, తమ ప్రాణాలు. చాలామంది ప్రజలు తమ ప్రాణాన్ని కోల్పోయారు కాదు, తమ ప్రాణాలను కోల్పోయారు. ప్రాణము అనడం తప్పు, ప్రాణాలు అనాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. లైఫ్ అనొద్దు, లైవ్స్ అనాలి. దీస్ దోస్ బిఫోర్ కైండ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ టైప్ ఆఫ్ వీటి ముందట దీస్ కానీ దోస్ కానీ వాడేది లేదు. చూడండి, ఇది ఇంపార్టెంట్, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లీజ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఐ డోంట్ లైక్ దీస్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ అంటున్నారు. దీస్ వచ్చింది కాబట్టి ఈ రకాలైనటువంటి అంటున్నారు, దీస్ కైండ్ ఆఫ్ గేమ్స్. ఓకే, ఏమంటున్నాడు, దిస్ కైండ్ ఆఫ్ గేమ్స్ అనాలి, లేకుంటే గేమ్స్ ఆఫ్ దిస్ కైండ్ అనాలి. దీస్ వచ్చింది కాబట్టి ఈ రకాలైన ఆటలు అంటున్నాడు ఇక్కడ. దీస్ కైండ్స్ ఆఫ్ గేమ్ తప్పు. ఈ కైండ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ ముందు దీస్ వాడేది లేదు, దోస్ వాడేది లేదు. దిస్ కైండ్ ఆఫ్ గేమ్స్ అనాలి. గేమ్స్ ఆఫ్ దిస్ కైండ్ అని రివర్స్లో ఇట్లా కూడా వాడవచ్చు. ఓకే, నెక్స్ట్ కమ్స్ యూజింగ్ ప్లూరల్ వెర్బ్ విత్ ద నేమ్ ఆఫ్ లాంగ్వేజ్ పేర్ల ముందు పక్కన ప్లూరల్ వెర్బ్ వాడేది లేదు, చాలామంది వాడుతుంటారు. చూడండి, ఇంగ్లీష్ ఆర్ అంటున్నాడు. English is a language, it's the name of a language, it's a singular one, and therefore how can we use a plural verb after them? That's bad. So English are easier than German antunar. So అందుకే English is, any language is singular, therefore a singular verb must be used after that. ఏ భాషనైనా తీసుకోండి, it's a singular one, therefore you have to use only singular verb after that. And you go to the next one, using a singular noun with 1.5. ఇది ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో ఇది కూడా ఇంపార్టెంట్. ప్లీజ్ స్టార్ మార్క్డ్ 1.5 అనేది 1 కంటే ఎక్కువ కాబట్టి ఇది ప్లూరల్ కిందికి తీసుకుంటాం. 1.5 అంటే ఏంది, 1 కంటే ఇంకొక హాఫ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లూరల్ కిందికి వచ్చింది కదా. ప్లూరల్ కాబట్టి దీని పక్కన ప్లూరల్ నౌన్నే వాడాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది 1.5 తర్వాత సింగులర్ నౌన్ వాడుతున్నారు. అరే నీ కోసం 1.5 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారా అంటారు. 1.5 అవర్ కాదు, 1.5 అవర్స్ ప్లూరల్ వాడాలి. ఈరోజు నేను 1.5 చపాతీ తిన్నారా, 1.5 చపాతీ కాదు, 1.5 చపాతీస్. 1.5 యాపిల్స్ అనాలి కానీ 1.5 యాపిల్ కాదు. కాబట్టి 1.5 కిలోమీటర్స్ అనాలి కానీ 1.5 కిలోమీటర్ అనొద్దు. అంటే 1.5 తర్వాత సింగులర్ నౌన్ వాడేది లేదు, ప్లూరల్ వాడాలి. చూడండి ఇక్కడ ఎగ్జామ్లో ఇస్తాడు, ఇక్కడ ఐ రీడ్ ఇట్ ఇన్ 1.5 అవర్. దాని 1.5 గంటలో, 1.5 గంట కాదు, 1.5 గంటలలో ప్లూరల్. తెలుగులో కూడా ప్లూరలే వాడతాం, ఇంగ్లీష్లో కూడా అంతే కదా. 1.5 అవర్ అనకూడదు, యూ హ్యావ్ టు సే 1.5 అవర్స్. I have eaten 1.5 apples, 1.5 mangoes, 1.5 chapatis. Plural వాడాలి, 1.5 చపాతీ అనడం తప్పు. ఓకేనా, రైట్. అండ్ యూజింగ్ వేజెస్ అంటే రోజువారీ వచ్చే జీతాన్ని వేజెస్ అంటాము.
ఈ వేజెస్ అనేటటువంటిది సింగులర్ వెర్బ్. దీని పక్కన సింగులర్ వెర్బే వాడాలి. సింగులర్ వెర్బ్ వాడుతుంటారు చాలామంది, తప్పు. యూజింగ్ వేజెస్ విత్ ఎ సింగులర్ వెర్బ్, ఇట్స్ రాంగ్. వాట్ షుడ్ వీ డూ? వేజెస్ ఈజ్ అనడం తప్పు. వేజెస్ అంటే ప్లూరల్ వర్డ్. మీకు ఇంతకుముందు అర్లియర్ వీడియోలో చెప్పాను, సెకండ్ వీడియోలో ఉంటుంది చూడండి. వేజెస్ అంటే రోజువారీ కూలీ, అయినా అది ప్లూరల్ కిందనే భావిస్తుంటారు. కాబట్టి వేజ్ ఈజ్ అనొద్దు, వేజెస్ ఆర్ అనాలి. కాబట్టి యూజింగ్ వేజెస్ విత్ ఎ సింగులర్ వెర్బ్ ఇన్ ద ఎగ్జామినేషన్, వేజెస్ పక్కన సింగులర్ వెర్బ్ వాడతారు, తప్పు. వేజెస్ ఆర్ అనాలి. సారీ, వేజెస్ ఆర్ అనాలి, ఇట్స్ కరెక్ట్. అండ్ దెన్ యూజింగ్ మనీ విత్ ఎ ప్లూరల్ వెర్బ్, చాలా మంది మనీని ప్లూరల్ వెర్బ్తో వాడతారు. ఆల్ హర్ మనీ ఆర్ అంటున్నారు. మనీ అనే సింగులర్ అయినప్పుడు దాని పక్కన ప్లూరల్ వెర్బ్ వాడడం తప్పే కదా. ఆల్ హర్ మనీ ఆర్ కెప్ట్ ఇన్ ద బ్యాంక్ అంటున్నారు. నో, ఆల్ హర్ మనీ ఈజ్ కెప్ట్ ఇన్ ద బ్యాంక్. మనీ సింగులర్ వెర్బ్ ఉండాలి, కానీ వాడు ఏం చేస్తున్నారు, ఎగ్జామ్లో ప్లూరల్ ఇస్తున్నారు. వేజెస్ ప్లూరల్ తర్వాత ప్లూరల్ ఉండాలి, కానీ సింగులర్ వాడుతున్నారు. అంటే ఏది వాడొద్దో ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ యూజింగ్ క్లోత్స్. ఈ క్లాత్స్ అంటే వస్త్రములు. ఇది క్లాత్కు ప్లూరల్ ఉంది. క్లాత్ అంటే వస్త్రము. లక్ష్మీ క్లాత్ సెంటర్. ఓకే, క్లాత్ అంటే వస్త్రము, ప్లూరల్ క్లాత్స్, వస్త్రములు. ఓకే, అంటే కుట్టించని వాటిని వస్త్రము అంటాం. కానీ క్లోత్స్ చూశారు, క్లోత్స్ అంటే కుట్టించినవి వాటి మాత్రమే క్లోత్స్ అంటాం. వీటికి అదే ప్లూరల్ ఇక, అంతే, దానికి సింగులర్ అంటూ లేదు. చాలామంది దీనికి దాన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో అందుకే చూడండి ఇక్కడ, షీ క్లీన్డ్ ద టేబుల్ విత్ ఎ క్లాత్. క్లాత్ వేరే, క్లోత్స్ వేరే. క్లాత్ మర్చెంట్, క్లాత్. ఓకే, అండ్ ఇంకోటి, మర్చెంట్స్ సెల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాత్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాత్స్ అంటే వస్త్రాలు, రకరకాల వస్త్రాలు అమ్ముతుంటారు అలా చెప్పి. ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడు, హర్ క్లాత్ ఈజ్ వెరీ ఫ్యాషనబుల్. హర్ క్లాత్ ఈజ్ కాదు, ఏమిటి, హర్ క్లోత్స్ ఈజ్ అనడం తప్పు. హర్ క్లోత్స్ ఆర్ వెరీ ఫ్యాషనబుల్ అని చెప్పాలి. డియర్ టెస్ట్ టేకర్స్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో again and again. And with another beautiful video, I would like to be present before you someday next week. Right? Until then, goodbye to all of you. Right?